వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో పండుగ అనగానే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే హాలిడేస్ వస్తాయి, అలాగే పిండి వంటలు, స్పెషల్ కొత్త డ్రెస్సులు అన్నీ వేసుకుంటూ ఉంటాము. అండ్ వినాయక చవితి అనగానే ఇంకా ఎక్కువ స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే వినాయకుడు భోజన ప్రియుడు. సో వినాయకుడు కోసం చేసిన నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ అన్నీ మనం హ్యాపీగా తినొచ్చు అని పిల్లలు పెద్దలు అందరూ అనుకుంటారు. సో మనం కూడా ఇవాళ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీలో చక్కటి పిండి వంటలతో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ముందుగా నీకు వినాయక చవితి శుభాకాంక్షలు. నీకు అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అసలు వినాయక చవితి అంటేనే పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగ అనమాట. సో నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? సో నువ్వు చెప్పినట్టుగానే వినాయక చవితి అందరికీ చాలా స్పెషల్. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మనం నవరాత్రులు చేసుకుంటాం కాబట్టి ఎవ్రీడే మంచి స్పెషల్ ఫుడ్. అండ్ అలాగే లడ్డూలు బాగా గుర్తొస్తూ ఉంటాయి అందరికీ. అండ్ అలాగే కుడుములు బాగా చేసుకుంటూ ఉంటాము. దాన్ని మనం కొంచెం హెల్తీగా చాలా స్పెషల్గా చేసుకోవాలి. సో నాకైతే చాలా ఇష్టం ఏంటంటే ఫస్ట్ స్వీట్. సో ఏదైతే మనం 9 days నవరాత్రులు పెడతామో 9 days కూడా అందరూ ఎక్కువగా స్వీట్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో నేను కూడా ఎక్కువగా స్వీట్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, సో చక్కగా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము. మన షోలో కూడా అలాంటి 2 different రెసిపీస్తో వచ్చేసి ఉంటావు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేది. ఓకే, లెట్స్ వెల్కమ్ శ్రవంతి గారు. హాయ్ శ్రవంతి. హాయ్. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? యా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ, మీకు కూడా సేమ్ టు యూ. ఓకే, సో ఏం చేస్తుంటారు? నేను డాన్స్ మాస్టర్ని, ఈవెంట్స్ చేస్తుంటాను, మ్యారేజ్ ఈవెంట్స్. ఓకే, సో కొరియోగ్రఫర్ అనమాట. సో చక్కగా డాన్సులు నేర్పించుకుంటూ హ్యాపీగా ఉంటుంది కదా అలా. ఎందుకంటే పాటలు వినడం, డాన్స్ చేయడం ఎప్పుడైనా హ్యాపీనెస్గా ఉన్నప్పుడు చేస్తాం, బట్ అదే ప్రొఫెషన్ అయితే ఇంకా హ్యాపీగా బాగుంటుంది. సో పండుగలు అవన్నీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? ఎవ్రీ పండగలకి అసలు ఇంట్లో ఉండము, ప్రతి పండగకి బయట ప్రోగ్రామ్స్కే వెళ్తూ ఉంటాం. కరెక్ట్, ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. సో కానీ ఇవాళ చక్కగా మా షోకి వచ్చారనమాట. సో హ్యాపీనా మరి? నా ఇష్టం అది. అమ్మో, నిజంగా చెప్పాలంటే వినాయక చవితి అంటే మాకు చాలా స్పెషల్ అనమాట. కట్టబద్ద వినాయకుడి దగ్గర కూడా మేము ప్రోగ్రామ్స్ ఇస్తుంటాము. ఫస్ట్ ఈవెంట్ మాదే ఉంటుంది, గ్లాడ్ ఈవెంట్స్ అని మేడం గారి దగ్గర చేస్తుంటాము. వినాయకుడిది ఓపెనింగే మేము ఫస్ట్ ఈవెంట్ చేస్తాము. సో వినాయక చవితి వస్తే అయితే మాకు ఇంకా చాలా పెద్ద పండుగ. ఎందుకంటే నాకు ఇష్టమైనది వినాయకుడి పాటలకి డాన్స్ చేస్తారు కదా, అసలు ఫేవరెట్ అనమాట. అసలు అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఓకే, సో మరి ఇవాళ మా డాన్స్ కాకుండా వంటలు చేయాలన్నమాట. సో కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని. సో మరి ఇవాళ ఏ రెసిపీతో వచ్చారు? మనం గుగ్గిళ్ళు శనగలతో నైవేద్యం పెడతాం కదా, అలా కాకుండా వెరైటీగా స్పెషల్గా కాబూలీ చనా సలాడ్ చేయడానికి. ఓకే, కాబూలీ చనా సలాడ్. ఓకే, సలాడ్స్ అంటేనే చాలా ఇష్టంగా తింటూ ఉంటాం, ఎందుకంటే డిఫరెంట్గా సీజనింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. అండ్ పండగ స్పెషల్ సలాడ్ డిఫరెంట్గానే ఉంది. యా, ఎట్లాగో డాన్స్లో చాలా డిఫరెంట్గా స్టెప్స్ చేయాలి, తన వంటలో కూడా ఒక డిఫరెంట్ స్టెప్తో వచ్చింది సలాడ్ అని చెప్పేసి. ఓకే శ్రవంతి గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసాము. ఓకే, వావ్, చక్కగా జస్ట్ శనగలు లేకపోతే ఒక 2 వెరైటీసే తీసుకొస్తారు అనుకున్నాను, బట్ ఆల్మోస్ట్ టొమాటోస్, కీరా తీసుకొచ్చారు, అండ్ ఉల్లిపాయలు, కొద్దిగా బంగాళాదుంప. ఆ టేస్ట్ తగిలితేనే, యా టేస్ట్ కోసం, అండ్ పెరుగు. డిఫరెంట్గా ఉంది సలాడ్. ఓకే, సీజనింగ్కి అన్నీ తీసుకొచ్చేసారు. ఎందుకంటే సలాడ్ చేసేటప్పుడు సీజనింగ్ మనకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ సీజనింగ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకో. ఓకే, ఓకే, సో సీజనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఆలివ్ ఆయిల్, పెప్పర్. ఓకే, సో మిరియాల పొడి చాలా మంచిది. ఓకే, నిమ్మకాయ తీసుకోవాలి. సో జస్ట్ అలా నిమ్మకాయ స్క్వీజ్ చేస్తారన్నమాట.
సో అన్ని డాన్స్ ప్రిపరేషన్స్ చేసేటప్పుడు కొత్త కొత్త స్టెప్స్ అన్ని ఇన్వెంట్ చేస్తూ ఉంటారా, డిస్కవర్ చేస్తూ ఉంటారా? వెరైటీస్ చేసే స్టెప్స్లో ఇలా ఉంటే బాగుంటుందా, అలా ఉంటే బాగుంటుందా, ఏ సాంగ్ వస్తే దానికి తగ్గట్టు డిఫరెంట్ స్టెప్స్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎక్కువ ఈవెంట్స్లో ట్రెడిషనల్, అప్పట్లో ట్రెడిషనల్ ఉండేది, ఇప్పుడు ట్రెడిషనల్ లేదని మేము ట్రెడిషనల్ సాల్ట్ వేయాలి. సో మెయిన్ సలాడ్స్ అంటే ఇలాంటి సీజనింగ్ ఒకటి ఉంటే చాలు. సో అన్ని మిక్స్ చేసుకున్నా హ్యాపీగా. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉల్లిపాయలు. సో కొన్ని ఉల్లిపాయలు వేసుకుని. సో యూజువల్గా ఏంటంటే కొంతమంది సలాడ్స్లోకి ఉల్లిపాయలు ఇష్టపడరు, అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు అనమాట. కీరా, టమాటో. సో కీరా అండ్ టొమాటో అయితే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. కీరా ఎస్పెషల్లీ హైడ్రేటింగ్గా ఉంచుతుంది కాబట్టి కంపల్సరీ యూస్ చేస్తాం. ఆలు. ఓకే. సో ఉడికించి తీసుకొచ్చారు? ఉడికించి తీసుకొచ్చాం. ఓకే. దెన్ చెనా వేసేసుకో. సో అవి కూడా చక్కగా ఉడికించి తీసుకొచ్చేసారు. ఇది కూడా ఉడికించి ఇలా ఉడికించి తీసుకో. మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబూలీ శనగలు కూడా వేసేసాము. చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. దెన్ పుదీనా. ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సి మిగిలిపోయాయి? కొత్తిమీర. ఓకే. సో కొత్తిమీర కూడా వేసారు. కొద్దిగా పెరుగు. సో చక్కగా పెరుగు కూడా వేసేసారు. అంతేనా ఇంకా ఆల్మోస్ట్? అంతే. ఈ కాబూలీ శనగలు ఉడకబెట్టుకోవాలి, ఆలు ఉడకబెట్టాలి కాబట్టి కొంచెం టైం, వాటికి కొంచెం టైం లేదు, మిగతా అంతా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఓకే. సో జస్ట్ వాటికి మాత్రమే కొద్దిగా టైం, ప్రిపరేషన్ టైం అని అనుకుంటాం, మిగతా అంతా ఓకే. 2 నిమిషాలు అయిపోతుంది. ఓకే. సో ఇంకా సర్వ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే. సో లైట్గా అలా కొత్తిమీర కూడా. లాస్ట్ సలాడ్ రెడీ అయిపోయింది. టేస్టీ కాబూలీ చనా సలాడ్. ఓకే. కాబూలీ చనా సలాడ్ అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కాబూలీ చనా సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, ఉల్లిపాయ 1, కీరా దోస్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో 1, బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. కాబూలీ చనా సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఆలివ్ నూనె, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కీరదోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన కాబూలీ శనగలు, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాబూలీ చనా సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసే ముందు ఒకసారి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకే. సో చక్కగా నైవేద్యం పెట్టేసాము. ఇప్పుడు టేస్ట్ చేసిద్దాం. ఓకే. చాలా టేస్టీగా ఉంది. చక్కగా పెరుగు అండ్ సీజనింగ్ కూడా చేశారు. అండ్ ఏవైతే తీసుకొచ్చారో ఇంగ్రీడియంట్స్ కాబూలీ శనగలు అండ్ వెజిటబుల్స్తో సహా చాలా బాగుంది. ఎక్సలెంట్. సో మంచి సలాడే కాకుండా నాకు కొంచెం చాట్ ఫ్లేవర్ కూడా వస్తుంది అందులో. కరెక్ట్. ఎందుకంటే శనగల వల్ల కాబూలీ శనగలు అండ్ టొమాటోస్ వేశారు, ఉల్లిపాయలు కూడా వేశారు కాబట్టి
ఆ టేస్ట్ వస్తుంది. సో పిల్లలు అంటే సలాడ్ కొంచెం ఇష్టపడరు, బట్ కొంచెం చాట్ మసాలా టేస్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తింటారు. సో చక్కగా పండుగలు అనగానే వంటలు ఎక్కువ చేసుకుంటున్నాం, నైవేద్యాలు ఆ టైం అక్కడే సరిపోతుంది. బట్ ఇలా ఒక సింపుల్గా ఈవినింగ్ మరొక నైవేద్యంగా పెడితే చాలా హ్యాపీగా అండ్ హెల్దీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు, మంచి రెసిపీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ. మాకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇటీ గారు. ఓకే, బాయ్. 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 సో సూపర్గా ఉంది రెసిపీ. మరి నువ్వే రెసిపీతో వచ్చేసావు. సో అందరికీ స్వీట్స్ అనగానే షుగర్ గుర్తుకొస్తుంది, లేదంటే దాని రిప్లేస్మెంట్లో బెల్లం యాడ్ చేస్తూ ఉంటాం. సో అవి రెండు కూడా యూస్ చేయకుండా స్వీట్ చేస్తున్నాను ఈరోజు, డ్రై ఫ్రూట్స్ కుడుములు. ఓకే, డ్రై ఫ్రూట్స్ కుడుములు చేస్తున్నావు అనమాట. అందులోనూ డ్రై ఫ్రూట్స్ అనగానే ఎంత స్వీట్గా కొన్ని ఉన్నా కూడా స్వీట్నెస్ అనిపించదు. సో అయినా కానీ స్వీట్గా చేస్తున్నావు, ఏ బెల్లము షుగర్ లేకుండా అంటే చూడాలి మరి ఏ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో వచ్చావు, స్వీట్నర్గా ఏది యూస్ చేస్తున్నావు అనేది. ఓకే, స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో వావ్, చక్కగా డ్రై ఫ్రూట్స్ కుడుములు అనగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా స్వీట్గా అందరికీ నచ్చే ఇంగ్రీడియంట్సే. సో పచ్చి కొబ్బరి తురుము తీసుకొచ్చో, ఖర్జూరం యాడ్ చేస్తున్నాం అనమాట. అవును, ఇందులో మనం బెల్లం చక్కెర ఏది స్వీట్ యాడ్ చేయట్లేదు, దాని రిప్లేస్మెంట్లో మనం డేట్స్ ఖర్జూరం యాడ్ చేస్తున్నాం. ఓకే, సో నిజంగానే పండుగ రోజు హెల్దీ రెసిపీ అండ్ వెరీ స్వీట్ రెసిపీ అనమాట. ఓకే, సో చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. సో మరి స్టార్ట్ చేసేద్దాము మనం. ఓకే ఓకే సో ఫస్ట్ మనం పిండి రెడీ చేసుకుందాం. దానికి స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ పోసి పెట్టేయండి అందులో. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేశాను. అందులో కొన్ని వాటర్. చాలా చాలు. సో ఇందులోనే ఉండలు కట్టకుండా మెల్లిమెల్లిగా మనం బియ్యం పిండిని కలిపేసుకుంటాం. ఓకే, అండ్ చక్కగా బెల్లమైన మనం బ్రౌన్ షుగర్ బెల్లం యూస్ చేస్తూ ఉంటాం హెల్దీ అని, బట్ అవి కూడా యూస్ చేయకుండా నువ్వు జస్ట్ ఖర్జూరం స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తున్నావు అనమాట. ఇప్పుడు అందరు హెల్త్ కాన్షియస్నెస్ అయిపోయారు కాబట్టి వాళ్ళే రిప్లేస్మెంట్ చేసుకుంటున్నారు. అలా రిప్లేస్మెంట్ చేయకుండా కూడా ఇలా చేయొచ్చు అని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఇందులో కొంచెం నెయ్యి వేసేద్దాం, ఒక స్పూన్. అలాగే కొంచెం ఉప్పు, ఇందులో నేను కొంచెం కొంచెం బియ్యం పిండి పోస్తూ ఉంటాను, మీరు కలిపేస్తాను. ఓకే, సో ఇది కొంచెం టాస్కే అందరికీ, ఇలా ఉండలు కట్టకుండా కలిపేయాలి. సో చక్కగా ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే వస్తుందో మనకు అలా వచ్చేసేయాలి ఇది కూడా. ఓకే, ఓకే ఓకే ఇప్పుడు అది మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఓకే, సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టఫింగ్కి ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకో ప్యాన్లో కొంచెం నెయ్యి, స్పూన్ ఒకటి, ఇవన్నీ కూడా స్లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్ 3 యాడ్ చేశాను. కావాలంటే మిగతా డిఫరెంట్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యూజువల్గా మనం స్వీట్ అనగానే ఈ 3 ఎక్కువ యూజ్ చేస్తుంటాము. పిస్తా కానీ వాల్నట్స్ కానీ కొంచెం తక్కువగా ఉపయోగిస్తుంటాం. ఓకే, సో ఇదంతా జస్ట్ స్టఫింగ్ ఉంటుంది కదా స్టఫింగ్కి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఖర్జూరం. దీన్ని యాక్చువల్లీ మనం గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు, అండ్ కొంచెం తినేటప్పుడు టేస్ట్ తగలాలి అంటే ఇలా వేసుకోవాలి. ఓకే, సో అది గ్రేటెడ్ అంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి దాన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పచ్చి కొబ్బరి, అరోమా అయితే చాలా బాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా గసగసాలు,
ఆ తర్వాత ఇలాచి పౌడరు. సో ఈ టేస్ట్ తగిలితేనే మనకు మంచి స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది. తర్వాత పాల పొడి, ఫైనల్లీ మనం పాలు కూడా వేసేసుకున్నాం. ఇదంతా కూడా దగ్గరికి పడాలి, మనం స్టఫ్ చేసుకోవాలి కదా. యా ఓకే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఓకే, సో మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం స్టీమ్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే. అలా స్టీమ్ అవుతూ ఉంటే కుడుములు ప్రిపేర్ చేస్తాను. ముందుగా కొంచెం అది కొంచెం థిక్గానే ఉండాలి కదా, లేయర్గానే ఉండాలి. ఓకే. సో స్టఫ్ తీసుకురానా మరి? యా, స్టఫ్ తీసి సో చక్కగా ప్రిపేర్ చేసా ఒకటి. సో అలాగే ఒక 3-4 ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో యూజువల్గా మనం బియ్యపిండి యూస్ చేసాం, డ్రై ఫ్రూట్స్ యూస్ చేసాం, ఎంతైనా మనం షుగర్ యూస్ చేయకుండా కొంచెం హెవీగా అనిపిస్తుంది, క్యాలరీ ఇంటేక్ లాగా అనిపించవచ్చు చాలా మందికి. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ అంటారు? మనం 2 to 3 తీసుకోవచ్చు ఈజీగా. ఓకే. సో ఇన్ ఏ డే. అది ఎప్పుడో ఒకసారి స్పెషల్ కాబట్టి అలాగా. ఓకే. ఓకే. సో ఇంకా ఏ కైండ్ ఆఫ్ స్పెషాలిటీస్, రెసిపీస్ అలా చేసుకుంటూ ఉంటావు పండుగలప్పుడు? మెయిన్గా వంటల్లోనే అయిపోతుంది సగం టైం అంతా. అవును, నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పండుగలు రాగానే స్వీట్లకి ఇచ్చేస్తాను. సో ఎందుకంటే స్వీట్స్ మనం నార్మల్ డే తినమంటే అస్సలు తినరు, ఎందుకంటే చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు ఇప్పుడు. సో అందుకని ఇలా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ స్వీట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బట్ మనం కూడా చాలా హెల్తీగానే ప్రిపేర్ చేసాం స్వీట్స్ అయినా కూడా, అసలు షుగర్ జాగరీ కూడా యూస్ చేయకుండా. ఓకే. సో ఒకటి ఎక్కువ కూడా లాగించేయచ్చు అనమాట. లాగించేయచ్చు, చాలా ఆలోచించి మరి బాగా రీప్లేస్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి. కరెక్ట్. సో ఒకటి అలా ఎక్స్ట్రా తినేసేయచ్చు, ఏం కాదు. సో ఎలాగైనా 9 రోజులు బాగా దేవుడి నైవేద్యం అని చెప్పేసి మనమే లాగించేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం హెల్తీగా కూడా చేసుకోవాలి. కరెక్ట్, ఇది మాత్రం నిజమే. ఎందుకంటే నైవేద్యం పెట్టాలి అని చెప్పి ఎవ్రీడే ఒక డిఫరెంట్ స్వీట్, డిఫరెంట్ ప్రసాదము చేసుకుంటూ ఉంటాము అసలు నైవేద్యం కోసము. అలాంటి వాళ్ళు కొంచెం బాగా తినేస్తారు. భోజన ప్రియులు ఉన్న వాళ్ళైతే అసలు ఆ రోజు డైట్ వినరు. కరెక్ట్. ఓకే లాస్య, కుడుములు ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా మనం దీన్ని స్టీమ్ చేసేసుకోవాలి. ఓకే. ఫస్ట్ దానికి కొంచెం నెయ్యి రాసేద్దాం. యా. ఓకే. వెరీ వెరీ హెల్దీ కుడుములు అనమాట. అవును. ఓకే. సో స్టీమ్ పెట్టేది. చక్కగా అవైతే స్టీమ్ అవుతూ ఉంటాయి. సో స్వీట్స్ కాకుండా ఇంకా హాట్ కానీ మనము ఎక్కువ పులిహోర, పరమాన్నం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. సో అందులో ఎక్కువ ఏంటంటే పండగలు అనేసరికి మనం నెయ్యి, నూనె, కొలెస్ట్రాల్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటూ ఉంటాం. సో ఎలాగంటే అవి కూడా హెల్తీగా చేసుకోవచ్చా ఏంటి? సో ఏంటంటే పులిహోరలో మనం వైట్ రైస్ చేసే బదులు బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవాలి. సో అలా మనం ఎట్లాగో ఆయిల్ గీని అయితే తక్కువ చేయలేము ఫెస్టివల్ రోజు, ఎందుకంటే దాంతో మనకు బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి. అదేదో కొంచెం ఇంకా వేరేది ఏదైనా మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా యాడ్ చేస్తామో అది దాన్ని మనం రిప్లేస్ చేసుకోవాలి. సో చక్కగా వైట్ రైస్ కానీ ఏదైనా కొంచెం క్యాలరీ ఇంటేక్ అన్నప్పుడు జస్ట్ రీప్లేస్మెంట్ చేసుకుంటే చాలా పండుగలప్పుడు, కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. కార్బ్స్కే కదా అందరూ భయపడతారు, షుగర్ పేషెంట్స్కి కూడా మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ చాలా హాని కలిగిస్తూ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్నే మనం రిప్లేస్ చేయాలి. ఓకే. సో చక్కగా ఒక మంచి వైజ్ ఆప్షన్ ఇచ్చావు అందరికీ పండుగ పూట రీప్లేస్ చేయాలని. సో స్టీమ్ అవుతూ ఉంటాయి, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే. సో కుడుములు స్టీమింగ్కి పెట్టామండి, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి పల్లవిని అడిగి తెలుసుకుందాం స్టీమ్ అయిందో లేదో. సో పల్లవి, కుడుములు రెడీ అయినట్టేనా మరి? రెడీ అయినట్టే. ఓకే.
ఇంకా జస్ట్ సర్వ్ చేసుకోవడమే కదా. సర్వ్ చేసేసుకున్నాం. ఓకే లాస్యా, డ్రై ఫ్రూట్స్ కుడుములు రెడీ అయిపోయాయి. ఓకే, వావ్. డ్రై ఫ్రూట్స్ కుడుములు అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ కుడుములకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఖర్జూరం 1/2 కప్పు, పాలు కొద్దిగా, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత. డ్రై ఫ్రూట్స్ కుడుములు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసుకొని కొద్దిగా నెయ్యి, ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో బియ్య పిండి వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, ఖర్జూరము వేసి వేయించుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, గసగసాలు, యాలకుల పొడి, పాల పొడి, పాలు వేసి దగ్గర పడనివ్వాలి. బియ్యపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని ఆ మధ్యలో డ్రై ఫ్రూట్ మిశ్రమం ఉంచి అంచులు మూసి కుడుముల్లా చేసుకోవాలి. ఆపై వాటిని నెయ్యి రాసిన ప్లేట్ లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ కుడుములు రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం మరి. ఓకే. అబ్బా, అప్పుడే టేస్ట్ చేసేద్దామని ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకే. ఓకే. సో టేస్ట్ చేసేద్దామా మరి. ఓకే. ఓకే. చక్కగా మనం నెయ్యితో పాటు పైన కూడా బియ్యపిండిని కలిపేసాం కాబట్టి చక్కటి టేస్ట్ వచ్చింది. అండ్ లోపల డ్రై ఫ్రూట్స్, తర్వాత పాల పొడి అండ్ పాలు వేసాము, ఖర్జూరం. ఎక్కడ మనము స్వీట్ లేదు, షుగర్ వేయలేదు, బెల్లం వేయలేదు అన్న టేస్టే లేదు. చక్కగా చాలా స్వీట్గా ఉంది. నీకు ఎలా అనిపించింది? మోస్ట్లీ కుడుములు చేసుకునేటప్పుడు దాంట్లో స్టఫింగ్ ఏది చేస్తామో అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దానివల్ల టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో స్టఫ్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు చెప్పినట్టుగానే అందులో షుగర్ లేదు, జాగరీ ఏది యాడ్ చేయలేదు, అలాంటి ఫీలింగ్ ఏది లేకుండా చక్కగా తీసేసుకోవచ్చు. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. అండ్ పార్టిసిపేట్ చేసిన కూడా చాలా బాగుంది సలాడ్. అండ్ ఇదైతే అల్టిమేట్ ఉంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ కాబూలీ చెన్నా సలాడ్ వచ్చేసి, కాబూలీ చెన్నాలో మనకు మంచి ప్రోటీన్ అండ్ అలాగే ఫైబర్ ఉంటుంది. కుకుంబర్ వచ్చేసి బాడీని మంచి హైడ్రేటింగ్గా ఉంచుతుంది. టొమాటోలు బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అలాగే పుదీనా ఏమో మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొత్తిమీర కూడా మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అది కూడా బాడీని డీటాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కుడుములు వచ్చేసి, మనం కుడుముల్లో యాడ్ చేసిన డ్రై ఫ్రూట్స్ చక్కగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మన మెమొరీ పవర్ పెరుగుతుంది అండ్ అలాగే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ డేట్స్ కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది, బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. రక్తహీనత బాధపడుతున్న వాళ్ళు డేట్స్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసిన బియ్యం పిండి కూడా మనకు మంచి వైటమిన్ బి. సో చక్కటి టేస్ట్తో పాటు న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా బోలెడ్ అని ఉన్నాయి 2 రెసిపీస్లో. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో కలుసుకుందాం. మరొకసారి ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.